హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూడవచ్చు. తెలంగాణలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ను రద్దు చేయాలంటూ హైకోర్టు తీర్పునిచ్చినట్లు మనకు ఒక న్యూస్ అయితే వేటు న్యూస్లో రావడం జరిగింది. సో దానికి సంబంధించి వీడియోలు అయితే చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మనకు వేటు న్యూస్లో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ బిగ్ బ్రేకింగ్ అని చెప్పి చూడవచ్చు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను హైకోర్టు రద్దు చేసింది. జూన్ 11న జరిగినటువంటి పరీక్షను రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలని టీఎస్పీఎస్సీని కోర్టు ఆదేశించినట్లయితే ఇక్కడ చూడవచ్చు. సో గ్రూప్ 1 ప్రిలిమ్స్ రిజల్ట్స్ కోసం చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. సో దీనిపైన ఆల్రెడీ కొంతమంది అభ్యర్థులు సో దీనికి బయోమెట్రిక్ తీసుకోలేదని చెప్పేసి కోర్టులో కేసు వేయడం జరిగింది. సో దానికి సంబంధించి మనకి ఈ రోజు అయితే హియరింగ్ ఉండేది. అయితే ఇక్కడ మనకు హైకోర్టు మాత్రం సో దాన్ని రద్దు చేయాలని చెప్పేసి ఇక్కడ తీర్పునిచ్చినట్లయితే న్యూస్ అయితే చూడవచ్చు. అయితే దీనికి సంబంధించి మరి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. సో మళ్ళీ డివిజన్ బెంచ్ కూడా ప్రభుత్వం వెళ్ళేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడైతే హైకోర్టు మాత్రం దీనికి సంబంధించి రద్దు చేయాలని చెప్పేసి ఇక్కడ తీర్పు ఇచ్చినట్టయితే మనం చూడవచ్చు. దీనిపైన మీ యొక్క ఒపీనియన్ ఏందని కింద కామెంట్ చేయండి. ఆల్రెడీ మనకి ఇప్పటికే ఒకసారి గ్రూప్ 1 ప్రిలిమ్స్ అనేది రద్దు కావడం జరిగింది. సో మరొకసారి కూడా ఇప్పుడు హైకోర్టు అదే తీర్పునైతే ఇవ్వడం జరిగింది. మరి దీనికి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. చాలామంది నిరుద్యోగులు ఈ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసి వాటి యొక్క రిజల్ట్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. సో ఇది నిరుద్యోగులను కొంత నిరుత్సాహపరిచేటువంటి న్యూస్ కింద అయితే మనం అనుకోవచ్చు. మరి దీనికి సంబంధించి మీ యొక్క ఒపీనియన్ ఏందని కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.